క్రీస్తు ఆగమనం ది అడ్వెంట్ సందర్భంగా 25 రోజులు మనం లేఖనాలను ధ్యానం చేస్తూ మన హృదయాలు సిద్ధపరచుకుంటున్నాం. ఈరోజు 8వ రోజు. ఈరోజు మన ధ్యానాంశం అతి సాధారణమైన వాటి ద్వారా దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతులో అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఎవరు పట్టించుకొని వ్యక్తులు, ఎవరు పట్టించుకొని స్థలాల్ని కూడా దేవుడు తన దృష్టిలో ఉంచుకుంటాడు. చిన్న ఊరిలో దేవాది దేవుడు రక్షకుడిగా మన కొరకు ఉదయించాడు. ఈరోజు మనం ప్రార్థిద్దాం. దేవా, మా సాధారణమైనటువంటి జీవితాలు, మా సాధారణమైనటువంటి తలాంతులు, మా సాధారణమైనటువంటి విషయాల్లో నుంచి నీవు అసాధారణమైన కార్యాలు చేయగల దేవుడవు కాబట్టి మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. ఈరోజు మనము మన జీవితంలో మనకు అతి సాధారణం అనిపిస్తున్నటువంటి సంగతులను బట్టి కూడా ప్రభువును స్తుతిద్దాం. ఎందుకంటే వాటి ద్వారా కూడా దేవుడు తన అసాధారణమైన కార్యాలు చేయగలడు. ఆమేన్.